చిన్న గ్రామాల్లో మన పోలింగ్ రోజు కనుక చూస్తే అటు పల్నాడు జిల్లాలు కానీ రాయలసీమ జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలు కానీ విధ్వంసకాండ జరిగింది. మరి పోలింగ్ రోజే పరిస్థితి ఎలా ఉంటే కౌంటింగ్ రోజు ఎలా ఉంటుంది? కౌంటింగ్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? ఎవరు గెలిస్తే ఎవరి మీద దాడి చేస్తారు? భయం గుప్పెట్లో ఫ్యాక్షన్ గ్రామాలు. సో మొత్తాన్ని కనుక చూస్తే కౌంటింగ్ పూర్తయిన తర్వాత గెలిచిన పార్టీ లేదా పార్టీ అభ్యర్థుల చేతిలో ఓడిన పార్టీ కానీ ఓడిన అభ్యర్థుల వారి అనుచరులు కానీ కార్యకర్తలు కానీ ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదా? సామాన్య కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాయకుడు ఎవరు? రగులుతున్న ఏపీ రాజకీయం. సో అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం గాద వెంకటేశ్వరరావు గారు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, మనతోటి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నారాయణమూర్తి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నవరత్నాల వైస్ చైర్మన్, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తెనాల శ్రావణ్ కుమార్ గారు, తాడికొండ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి, మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా మనతో ఫోన్ కాల్లో సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అక్షర సత్యం గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు ఛానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. సత్యం గారు, కక్ష సాధింపు చర్యలకు ఇరు పార్టీలు సిద్ధమవుతున్నట్టయితే తెలుస్తూ ఉంది. మా పార్టీ గెలిస్తే మీ సంగతి తెలుస్తూ ఉంటూ ఒకరికొకరు సవాల్ చేసుకున్న పరిస్థితులు. సో దానికి నిదర్శన పోలింగ్ రోజు అన్ని దుర్ఘటనలు జరిగితే కౌంటింగ్ రోజు, కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రత్యర్థి పార్టీల మీద ఏ విధంగా కక్ష సాధింపు చర్యలకి దిగే అవకాశం ఉంటుంది? సో వాటిని ఏ విధంగా నిర్మూలించాలి? సామాన్య కార్యకర్తలకు భరోసా ఇచ్చేటువంటి నేత ఎవరు? నాయకుని చూసుకొని తొడలు కొట్టినటువంటి కార్యకర్తలు ఆ నాయకుడు ఓడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? సార్ మొత్తం వాస్తవాలన్నీ కూడా మీరు ఇంట్లోనే చెప్పేశారు. ఒకటి ఏంటంటే కక్ష సాధింపు చర్యలు, గొడవలు అనేది ఇవాళ కొత్త కాదండి. ఎప్పటి నుంచో రెండు దశాబ్దాలు కాదండి, దశాబ్దాలుగా ఉన్నాయి. నేనైతే చిన్న కుర్రవాడిని ఉన్న 83 నుంచి వస్తున్నా. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సార్, రెండోది కౌంటింగ్ రోజున కౌంటింగ్ అయిన తర్వాత గొడవలు జరుగుతాయంటే ఖచ్చితంగా జరుగుతాయి సార్. వైసీపీ అధికారంలోకి వచ్చినా జరుగుతుంది, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. ఎందుకంటే రగులుపోతున్నారు. కూటమికి సమర్థిస్తున్న ప్రజలైతే 5 సంవత్సరాల నుంచి వాళ్ళు పడుతున్న బాధకి రగులుపోయి ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుందని ప్రయత్నిస్తారు. వైసీపీ అయితే తమకు ఓటు అయిన వాళ్ళు ప్రతి ఒక్కరిని, లేదా తమకు ఓడిపోతుందని చెప్పిన ప్రతి ఒక్కరి మీద కక్ష తీర్చుకుంటారు. దీన్ని నివారించాలి అంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ లో ఉండాలి సార్. వాళ్ళు కరెక్ట్ గా లేనంతసేపు ఊరికొక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి తయారవుతూనే ఉంటారు. ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగదలు ఓటేరని వీడియో వస్తే, ఆడియో కానీ వీడియో వస్తే అక్కడున్న ఎలక్షన్ కమిషన్ కానీ, పోలింగ్ అధికారులు కానీ, ఈ పోలీసులు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తే 5-6 రోజుల తర్వాత బయటకు వీడియో వచ్చిన కేసు పెడితే దాని కోర్టులు ఏమిచ్చి సమర్థిస్తుంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, ఓహో నేను ఈవీఎం పగల కొట్టినా నాకేం కాదు అనే ఆలోచన రేపొద్దున యువతలో తయారవుతే రేపొద్దున ఊరికొకరు ఈవీఎంలు పగలగొడుతూ ఉంటే ఎలక్షన్ ఎలా జరపాలి? ఇక్కడ బేసిక్ ఇంకొకటి పాయింట్ మెన్షన్ చేయాలి సార్. నేను గత అనేక సార్లు చెప్పాను, నేను పొత్తు లేకుండా ఉంటే జనసేన పార్టీకి టీడీపీ పార్టీ మధ్యన బీజేపీ కలవకుండా ఉంటే మాచర్ల లాంటి ఘటనలో, తాడిపత్రి లాంటి ఘటనలో, లేదా తిరుపతి జిల్లాలో లాంటి ఘటనలు పద్మావతి యూనివర్సిటీ దగ్గర జరగట్లు ఊరికొక ప్రతి ఊర్లో జరుగుండేవి సార్. పొత్తు లేకుండా ఉంటుంటే రక్తం ఏరులే పారుండేదని సార్. ఎవరు చేశారు? ఇప్పుడు తెలుగుదేశం చేస్తుందంటే తెలుగుదేశం వాళ్ళు బాధపడతారు, వైసీపీ చేస్తుందంటే వైసీపీ వాళ్ళు బాధపడతారు. ఖచ్చితంగా పొత్తు లేకపోతే తెలుగుదేశం వాళ్ళని, జనసేన పార్టీ వాళ్ళని కనీసం ఏజెంట్లు కూడా ఉండలేకుండా ఉండేవారు. ఎందుకంటే బలహీనం అయిపోయింది కదండి, అధికార పార్టీ బలంగా కనిపిస్తుంది. దానికి తోడు వీళ్ళు నామలు ఇప్పుడు మన బై ఎలక్షన్ లో చూడలే, మన పంచాయతీ ఎలక్షన్ లో చూడలే, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ లో చూడలే, నామినేషన్ ఏమి ఇచ్చేవారా? నామినేషన్ అయితే ధైర్యం ఇదే పరిస్థితి ఉండేది. దీనికోసమే పవన్ కళ్యాణ్ గారు తన సర్వం కోల్పోయి కానీ పూర్తి పెట్టుకున్నది ఈ గొడవలు నివారించడం కోసమే, ఈ ఆధిపత్యం నివారించడం కోసం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం సార్. అయితే
ఆ ఎలక్షన్ కంపేర్ చేసి ఈ ఎలక్షన్ చాలా ప్రశాంతంగా జరిగినాయి. 4-5 చెదురుబదులు ఘటనలు జరగడం అనేది సహజం. ప్రతి ఎలక్షన్ రేపొద్దున ఇంకో ఎలక్షన్ లో కూడా జరుగుతాయి. అయితే వాటిని నివారించడంలో మళ్ళీ చెప్తున్నా, ఫెయిల్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు. ఫెయిల్ అయ్యింది ఒక చీఫ్ సెక్రటరీ, ఫెయిల్ అయ్యింది ఒక డీజీపీ. అయితే ఇప్పుడున్న డీజీపీని చేశారు కాదంటే, ఇప్పుడు 3 రోజుల క్రితం వచ్చిన డీజీపీ పట్టు ఏముంటదండి? ఏ అధికారి ఎక్కడ ఉన్నాడు ఏం తెలుస్తుంది? ఏ అధికారి ఏ పార్టీకి సపోర్ట్ ఏం తెలుస్తుంది? ఏ అధికారి ఏం తప్పైనా ఆ అధికారి అందరూ ఎస్టీలను ఇచ్చింది ఎవరు? చీఫ్ సెక్రటరీ గారే కదా. 3 పేర్లు 4 పేర్లు చూసేస్తే దాంట్లోంచి ఎలక్షన్ కమిషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అధికారి ఎలక్షన్ కమిషన్ సెపరేట్ యంత్రాంగం లేదుగా. అందరూ నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసిన వాళ్ళేగా. ఈ విషయంలో ఫెయిల్ అయింది మాత్రం ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు. డీజీపీని పెద్దగా ఖండించలేదు, ఎందుకంటే కొత్తగా వచ్చాడు ఆయన. చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు ఆయన? గొడవలు ఖచ్చితంగా జరుగుతాయి సార్. గొడవలు జరగడం సహజం. ప్రతి ఎన్నికలు పంచాయతీ ఎలక్షన్ జరిగినా జరుగుతాయి. దాని మీద అధికారులు ఇంతకుముందు యాక్షన్ తీసుకునేవారు, ఇప్పుడు తీసుకోవట్లే. రెండోది, రేపు పొద్దున కౌంటింగ్ రోజున గొడవలు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. కౌంటింగ్ రోజున గొడవల కంటే కూడా కౌంటింగ్ మిషన్ ఏదన్నా చేయగలమా, లేదా అక్కడ ఉన్న ఏజెంట్లు ఏమన్నా చేయగలమా లేదా, మేనేజ్ చేయగలమా లేదా, అంటే చేయడం మేనేజ్ చేయగలమా లేదా, లేదా అధికారులు మేనేజ్ చేయగలమా లేదా, స్వల్ప మెజార్టీ రివర్స్ లో చేయగలమా లేదా అన్నదానికి ప్రయత్నిస్తారు. కానీ ఎవరైనా, నేను ఒక పార్టీని అంటలేదు, ఎవరైనా అంతే తప్పించి కౌంటింగ్ లో గొడవలు జరగడానికి అవకాశం ఉండదు. కౌంటింగ్ అయిపోయిన తర్వాత, ఫలితాలు వెళ్లిపడ్డ తర్వాత ఖచ్చితంగా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. నడు రోడ్డు మీద కర్రలు కట్టలు పట్టుకుని తిరిగి ధ్వంసం చేసుకుంటూ వెళ్ళినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గత చరిత్ర చెప్తుంది 1985 నుంచి కూడా హైదరాబాద్ లో ఎటువంటి ఘర్షణలు జరిగినాయో, మత ఘర్షణలు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి ప్రతిపక్షం ఉందని చెప్పి ఎటువంటి ఘర్షణలు జరిగినాయో అదే పరిస్థితులు రాబోతున్నాయని నేను భావిస్తున్నాను సార్. అంటే సత్యం గారు, ఎవరు అధికారంలోకి వస్తే వస్తాయి అది కూడా చెప్పాలి. కూటమి అధికారంలోకి వస్తే వస్తుందా, వైసీపీ అధికారంలోకి వస్తే వస్తుందా, లేకపోతే ఎవరు వచ్చినా వస్తుందా ఇలాంటి ఘటన, ఇలాంటి పరిస్థితులు రాష్ట్రానికి? సార్, కూటమి అధికారంలోకి వస్తే కొంతవరకు జరుగుతాయి. ఏదో కుర్రోళ్ళు, ఆగటాయి కుర్రోళ్ళు, అరే మన ఇలా చేసాడు అలా చేసాడని గ్రామ స్థాయిలో జరుగుతాయి. వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం గట్టిగా జరిగింది. చరిత్ర చెప్పిన 5 సంవత్సరాల చరిత్ర చెప్పినారు, ఖండన లేదు. ఒక ఈవీఎంని ధ్వంసం చేస్తే పార్టీ ఏమనాలంటే, ఓహో మేము ఎంక్వైరీ చేస్తాము అని, తప్పు చేసి యాక్షన్ తీసుకుంటాం అన్నది పోయి కింద నుంచి పై స్థాయి వరకు పింజల రామకృష్ణారెడ్డి గారు సమర్థించే పరిస్థితి పార్టీ, వైసీపీ పార్టీది. ఒక బూత్ రాత్రి అమ్మ మొగుడు అంటే ఈ రోజుకి ఖండిస్తుంది, ఈ రోజుకి సమర్థిస్తుంది, తప్పు అని అంటాలా. అటువంటి పార్టీ ఏ విధంగా తన క్యాడర్కి సందేశం ఇస్తుంది? రేపు పొద్దున మీకు అల్లర్లు చేయమని ప్రజలకు ఏ విధంగా చెప్తుంది? రైట్ 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 సత్యం గారు, మీరు ఫోన్ లైన్లో ఉండండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి తెనాలి శ్రావణ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు, తాడికొండ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి. శ్రావణ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మీకు ఆ ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. శ్రావణ్ కుమార్ గారు, గ్రామాల్లో రాజకీయం రగులుతోంది. ఎవరు అధికారంలోకి వస్తే ప్రత్యర్థి పార్టీలు పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి వారందరూ కూడా భయం గుప్పెట్లో ఉన్నారు, కార్యకర్తలు. సో కూటమి అధికారంలోకి వస్తే వైసీపీని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమేరుకుంటాయి, వైసీపీ అధికారంలోకి వస్తే కూటమి నేతలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమేరుకుంటాయి, సామాన్య కార్యకర్తలకు భరోసా ఇచ్చేది ఎవరు? అందరికీ నమస్కారం. వినిపిస్తుంది కదండి? వినిపిస్తుంది శ్రావణ్ కుమార్ గారు, మాట్లాడండి. అంటే ఈ చర్చలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఎవరు అధికారంలోకి వస్తే ఇంకోళ్ళని ఇబ్బంది పెడతారు అనేది కరెక్ట్ కాదు. కూటమి అధికారానికి వస్తే ఖచ్చితంగా శాంతి భద్రతలు కాపాడబడతాయి. అటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి. ఇందాక ప్యానెల్లో సత్యం గారు అని ఆయన మాట్లాడుతూ చెప్పారు, హైదరాబాద్ లో మత కలహాలు జరిగినాయి అంటే అది కాంగ్రెస్ హయాంలో, మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో. చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రి దించేసినప్పుడు చెన్నారెడ్డి గారు చేసిన హాట్ కామెంట్ ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు నన్ను దించేయటానికి మత కలహాలు ప్రోత్సహించి ఓల్డ్ సిటీలో అనేక మంది మరణానికి కారణమయ్యాడని చెప్పి. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారే ప్రధానమంత్రి గారి మీద చెప్పులు వేయించిన సంఘటన మనం మర్చిపోకూడదు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలంలో అనేక మర్డర్లు జరిగినాయి, పరిటాల రవీంద్ర హత్య కానీ ఇటువంటివన్నీ. కాబట్టి చరిత్ర మనం ఒకసారి చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి, ఇప్పుడు కూటమి కట్టిన పార్టీలకి ఇటువంటి చరిత్ర లేదు. చరిత్ర ఎవరి వైపు వేళ్ళు ఎత్తి చూపిస్తుందంటే, సొంత బాబాయిని హత్య చేయగలిగే సామర్థ్యం కానీ, హత్య చేయించడానికి ప్రోత్సహించే సామర్థ్యం కానీ, లేకపోతే తనకు నచ్చని వాళ్ళ మీద దాడులు చేయడం కానీ, లేకపోతే తప్పుడు కేసులు పెట్టి హింసించడం కానీ, పోలీసు అధికార యంత్రాంగాన్ని వాడుకోవటం కానీ,
ఇటువంటి చరిత్ర అంతా కూడా వైసీపీకి ఉంది, లేదా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి జమానాలో ఉంది. రాజశేఖర రెడ్డి కనపడకుండా హత్యలు చేయిస్తే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా కూడా చేయించే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కూటమి అధికారానికి వస్తే బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది. అంటే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిసారి చేయాల్సిన ఏకైక కార్యక్రమం ఏంటంటే జవహర్ రెడ్డిని ముందు అర్జెంటుగా సీఎస్ గా కూటమి అధికారంలోకి వస్తుంది అనగానే తీసేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే జవహర్ రెడ్డి ఉన్నంత కాలం రౌడీ రాజ్యం, రెడ్డి రాజ్యం నడుస్తుంది. ఎందుకంటే జవహర్ రెడ్డి నిస్సిగ్గుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ఒక చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న వాడు ఎన్నికల్లో ఎలా వ్యవహరించాడో మనం చూస్తున్నాం. ఎందుకంటే పెన్షన్లు ఇచ్చే దగ్గర అతను రాజకీయం ప్రవేశపెట్టాడు. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ల కన్ఫర్మేషన్, గ్రూప్ 1 సర్వీస్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్లకు కన్ఫర్మేషన్ వేయడానికి ఆగమేఘాల మీద ఫైళ్లు నడుపుతున్నాడు. ఆఖరి రోజున ఆఖరి నెల అంటే ఈ నెలలో వృద్ధులకు పెన్షన్ ఇవ్వడానికి, మనుషులు చచ్చిపోవడానికి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి చీఫ్ సెక్రటరీగా ఉండి మనుషులు పెద్దలు వృద్ధులు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు, కానీ బ్యాంకులోనే వేస్తానన్నాడు. మేము స్పష్టంగా ఆయన కలిసాం. పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు వాలంటీర్ల కంటే ఎక్కువ మందే ఉన్నారు. ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగికి స్థానిక సంస్థల్లో పనిచేసే వాళ్ళు కానీ, సచివాలయంలో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా 50 మంది కంటే తక్కువ మందికి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా జరుగుతుంది. 1 గంటలో లేదా 1 పూటలో ఇవ్వగలుగుతారని మేము సలహా కూడా ఇచ్చాం. అంతేకాదు అది వాస్తవమని ఏప్రిల్ నెలలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ప్రూవ్ అయింది. కారణం ఏంటంటే 3 రోజుల పాటు డబ్బులు ఇవ్వకపోయినా కూడా ఇచ్చిన రోజున ఒక్కరోజే 90% పంపిణీ చేశారు, డైరెక్ట్ గా పంపిణీ చేసినప్పుడు. అది స్పష్టంగా తెలిసి కూడా జవహర్ రెడ్డి మే నెల పెన్షన్ల పంపిణీ విషయంలో స్పష్టంగా బ్యాంకులో వేస్తానని మొండిగా చెప్పాడు. మరొక అంశాన్ని చెబుతాను, అంటే లా అండ్ ఆర్డర్ కి సంబంధం లేకపోయినా మరొక అంశం ఏంటంటే ఎప్పుడో బటన్ నొక్కిన డబ్బులు ఇప్పుడు వేస్తానని ఆయన కాగితాల మీద కాగితాలు పంపాడు. అంటే మరి ఈ రోజు వరకు వేయలా. ఆ రోజేమో ఆగమాగాల మీద ఫైళ్లు నడిపి వేస్తానని ఎన్నికల కమిషన్కి ఉత్తరాలు రాసి కోర్టుకు చేశాడు. అంటే పరిపాలకుడు రెడ్డికి రాజ్యం నడిపిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన రాజ్యం నడిపిస్తున్నాడు తప్ప మరి ఏ రకంగానూ లేదు. అంటే నేను ఈ గొడవలు జరగకుండా ఉండాలంటే ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా రాబోతున్నాయి కాబట్టి వస్తున్న సందర్భంలోనే జవహర్ రెడ్డిని తప్పించాలి. ఎందుకంటే ఆయన ధనంజయ రెడ్డి కానీ, జవహర్ రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేకపోతే ఇంతకుముందు ఉన్నాడు రఘురామరెడ్డి అని ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, శివశంకర్ రెడ్డి కానీ, అమ్మిరెడ్డి కానీ, అంటే మీరు చూసుకోండి అందరూ రెడ్లు పై స్థాయిలో ఉండి మేనేజ్ చేస్తూ పాపం కింద స్థాయి సిఐల్ని ఎస్ఐల్ని ఒత్తిడి పెట్టి చూస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొడితే ఆ ఈవీఎం పగలగొట్టింది రామకృష్ణారెడ్డి అని కేసు పెట్టలా ఎస్పీ కూడా. అంటే ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు, పోలింగ్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు, కానిస్టేబుల్ ఎవరో ఒకళ్ళు అక్కడ కాపలాదారుగా ఉంటాడు కదా ఒక పోలింగ్ స్టేషన్. ఇంకోటి శ్యామ్ కుమార్ గారు, అసలు ఆ వీడియో నిజమా కాదా అనేది కోర్టులో నిర్ధారించాల్సిన అవసరం ఉందంటూ వైసీపీ నేతలు మాట్లాడుతుంటే నమ్మబలకటానికి ఏముంది, ఏమైంది చెప్తాడు. నేను ఇందాక అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ లో జవహర్ రెడ్డి ఏ రకంగా నిస్సిగ్గుగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో చెప్పాను. విస్తృత రాష్ట్ర ప్రయోజనాలు, పెన్షనర్ల ప్రయోజనాలు, లేకపోతే బటన్ నొక్కిన వర్గాల యొక్క ప్రయోజనాలు కాపాడటం కంటే కూడా తన అధినాయకుడు, తన బంధువు అయిన జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని సుస్థిరం చేయడానికి కోసమే పనిచేస్తున్నారు అధికార యంత్రాంగం. ఇప్పుడు ఇందులో ధనంజయ రెడ్డి వారి చుట్టమే, జవహర్ రెడ్డి వారి చుట్టమే, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఉద్యోగస్తుడే, ఏది సాక్షి పేపర్లో పనిచేసుకునేవాడే. అలాగే ఎవరైనా సరే అందరూ కూడా ఒక కులపరమైన ఆలోచన చేసి కుల రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో సుస్థిరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది మాత్రం మనం గమనించాలి. శ్రావణ్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు ఇచ్చుకోలేదా? ఇవ్వలేదు. ఎందుకంటే మీకు ఒకటి సాంబశివరావు, నండూరి సాంబశివరావు అతన్ని డీజీపీ చేశాడు, తర్వాత ఆర్పి ఠాకూర్ ని డీజీపీ చేశాడు. ఇతను వచ్చిన తర్వాత ఎవరు ఉన్నారు చూడండి. అతనికి అసలు ఆ హక్కే లేదు, అధికారం లేదు. అతను జూనియర్ మోస్ట్ రాజేంద్రనాథ్ రెడ్డి, జూనియర్ మోస్ట్ రాజేంద్రనాథ్ రెడ్డిని తీసుకొచ్చి కొనసాగిస్తూనే ఉన్నాడు. అతని ద్వారానే నడిపించాడు. అంతకుముందు ఉన్న అతనేమో కక్షతో చంద్రబాబు నాయుడు గారు డీజీపీ ఇవ్వలేదని కక్షతో గౌతమ్ సవాంగ్ అనే అతను చంద్రబాబు నాయుడు మీద రాళ్లు వేస్తే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన తెలిసిపోయి హక్కు ఉందన్న వాడిని తీసుకెళ్లి ఏపీపీఎస్సీ చైర్మన్ చేశాడు. ఏపీపీఎస్సీలు అన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి.
దానికి సంబంధించి ఇందాక ఐఏఎస్ ఆఫీసర్లు గ్రూప్ 1 ఆఫీసర్లను కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గా చేయాలంటే ఎట్లా ఆగమేఘాల మీద ఫైల్ చేశాడో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉన్న గౌతమ్ సవాంగ్ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అది పరిపాలనా పరంగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు, ఏపీపీఎస్సీ పరంగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. వీళ్ళ యొక్క కుట్ర ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు రిక్రూట్మెంట్ ఏజెన్సీలన్నీ తన మనుషులతో నింపేసుకొని తన సామాజిక వర్గం చెందిన వాళ్ళందరినీ కూడా నియామకాలు జరిపించుకోవటం, ఆ నియామకాల ద్వారా ఏదో ఒక రోజు ఇలాగే పరిపాలనలో పనికొస్తారు. పోలీసు యంత్రాంగంలో ఎట్లయితే అమ్మిరెడ్డి లేకపోతే రఘురామరెడ్డి ఇట్లాంటి రెడ్డిలు ఎవరైతే శివశంకర్ రెడ్డి ఇంకొక రెడ్డో అదే గనుల శాఖలకు సంబంధించి అక్కడ కూడా ఒక రెడ్డే ఉంటాడు. పరిపాలనలో తమ మనుషులు ఎప్పటికైనా మేము అధికారంలోకి వస్తాం కాబట్టి అధికారంకి వచ్చిన రోజున వీళ్ళందరినీ పోగేసి ఆల్ ఇండియా సర్వీసులో ఉన్నా సరే లేకపోతే ఇక్కడ ఏ సర్వీసులో ఉన్నా సరే కీలకమైన స్థానాల్లో పెట్టి పరిపాలన సాగించుకోవటానికి కుట్రలదారులుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారే తప్ప ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మేము ఉన్నాం, మేము నిష్పక్షపాతంగా ఉండాలి అనే ఆలోచన చేయని వాళ్ళందరూ కూడా బంధుప్రీతితో కులప్రీతితో వ్యవహరించే వాళ్ళే. అందుకనే మీకు మీ డిబేట్ ని నేను ఎందుకు చెప్తున్నానంటే కూటమి అధికారానికి వస్తే ఈ ప్రాబ్లమ్స్ రావు. ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయంటే జవహర్ రెడ్డిని తప్పిస్తే తప్ప లేదు. జవహర్ రెడ్డి సీఎస్ గా ఉంటే ఖచ్చితంగా వస్తాయి. మళ్ళీ కూడా ఇది కూటమి అధికారం ఉన్నప్పటికీ జవహర్ రెడ్డి గారు సీఎస్ గా ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. అధికారంకి వస్తుందని సంకేతాలు మొదటి గంట ఫలితాలు వెలువడినప్పుడు సంకేతాలు వచ్చినప్పుడు జవహర్ రెడ్డి గాని సీఎస్ గా ఉంటే ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. అదే జవహర్ రెడ్డిని తప్పించి ఎన్నికల కమిషన్ ఒక నిష్పక్షపాతంగా ఉండే ఒక సీఎస్ ని గాని వేస్తే ఖచ్చితంగా గొడవలు జరగవు. సో ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తే కూటమి నేతల మీద దాడులు దిగిన వైసీపీ సంబంధించిన నేతల మీద ఏదైనా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందా చట్టబద్ధంగా, లేకపోతే ప్రతి దాడులు దిగే పరిస్థితి ఏమైనా ఉంటుందా? చట్టబద్ధమైన పరిపాలన చంద్రబాబు నాయుడు మార్కు. అదే కదా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బాధపడేది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడంటే రూల్స్ రెగ్యులేషన్స్ అంటాడు, అంతా కూడా అధికారులని పెత్తనేస్తాడు, నాయకులకి కార్యకర్తలకి విలువ లేదనేది ఒక అపవాది మూట కట్టుకుంటున్నాడు కదా. అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరు, తెలుగుదేశం పరిపాలన తీరు.